దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. మరి మీరు కూడా మా పరిచర్య కొరకు, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి చాలామంది ఈ అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. అలాగే మీతోటి వారికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఆత్మీయంగా బలపడతారని ఆశ, అంతే, ఇంకేమీ లేదు. మరి ఇంకా అనేకమైనటువంటి లోతైన విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మనల్ని అందరినీ వాడుకోవాలి. మరి అలాగే నమ్మకంగా మనం జీవించాలని ఒక విధానంలో ఈ యొక్క ప్రోగ్రాంను నడిపిస్తూ దేవుని యొక్క నామమున ముందుకు వెళ్తూ ఉండగా, మరి మీ వంతులో మీరు ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. చూడండి, దేవుని వాక్యం కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. భక్తులు, ప్రియమైన బిడ్డలారా, నేటి కాలంలో మరి దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు? దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు? ఆలోచన చేయండి. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఉన్నావేమో, వ్యర్థమైన దానికోసం పరిగెడుతున్నావేమో. కానీ ఈయన అంటున్నాడు, యెహోవా, నీ నివాస మందిరమును, అంటే ఆయన నివసించేటువంటి ఈ మందిరాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడంట. నీ తేజోమహిమ నిలుసు స్థలమును ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన నివాసం ఉన్నటువంటి ఆ మందిరములో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఆయన నివాసం ఉన్నటువంటి ఆ మందిరములో ఎన్నో కార్యాలు జరిగినాయి. కనుక నేను దేన్ని ప్రేమిస్తున్నానయ్యా అంటే, నీవు నివసించే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నానయ్యా. నీ తేజోమహిమ నిలుచు స్థలం నేను ప్రేమిస్తున్నాను. ఆ మందసాన్ని వారు మోయిచుండగా, ఆ మందసము ఎక్కడ పెడితే, లేకపోతే ఎక్కడ ఉంచితే అక్కడికి ఆ మహిమ దిగొచ్చింది. ఆ మందిరములో ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ప్రియమైన బిడ్డలారా, అందుకనే ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అర్థం కావట్లేదు. కానీ నువ్వు ప్రేమించవలసింది ఆయన నివాసం ఉండేటువంటి స్థలాన్ని. తెలియక చాలామంది సినిమా హాల్ను ప్రేమించి అక్కడికే వెళ్తూ ఉంటారు. క్రికెట్ని ప్రేమించి అక్కడికే గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు. ఇంకా ఆయా స్థలాలకి ప్రేమించి వెళ్తూ ఉంటారు. అక్కడ మరి ఏమి లాభం వస్తుందో, ఏమి ఆశీర్వాదం వస్తుందో తెలియదు. కానీ ఆయన తేజోమహిమ నిలిచేటువంటి స్థలమును, ఆయన నివాసం ఉండే మందిరమును ప్రేమిస్తే, మాటి మాటికి నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే, మాటి మాటికి దేవుడు నిన్ను దర్శించి అద్భుతాలు చేస్తాడు. అదే మందిరంలో నిలిచిన సమూయేలుతో మాట్లాడాడు దేవుడు. అర్థమవుతుందండి? అలాంటి ఎన్నో అద్భుతాలు మనం బైబిల్లో చూసాం. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేని దగ్గరికి మాటి మాటికి వెళ్తున్నావు? ఈయనైతే నేను నీ నివాస మందిరమే ఆ స్థలాన్ని ప్రేమిస్తున్నాను, నీ మహిమ దిగొచ్చేటువంటి ఆ స్థలాన్ని ప్రేమిస్తున్నాను చెప్తున్నాడు. అంటే అక్కడికే వెళ్ళడానికి ఇష్టపడుతున్నానయ్యా అంటున్నాడు. కనుక నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అందరూ కూడా ఆ పిల్లలకు అలవాటు చేయి. దేవుని మందిరం, ఆయన నిలుచున్న స్థలానికి ప్రేమించేవారుగా చేయి. అప్పుడు అతను మాటి మాటికి మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క శబ్దం విన్నప్పుడు, దేవుని యొక్క మహిమ చూస్తాడు, మారు మనసు పొందుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము ఆయనైతే
నీ నివాస స్థలాన్ని ప్రేమిస్తున్నాను చెప్తున్నాడు. మరి మేము కూడా దావీదు వలె నీ నివాస మందిరాన్ని ప్రేమిస్తూ ఆ తేజోమహిమ నిలుచు స్థలాన్ని ప్రేమించే వారికి ఉండటానికి సహాయం చేయి అయ్యా. ఈ ఉదయం నుంచి మళ్ళా రాత్రి వేళ వరకు నీ సన్నిధి, నీ కాంతి మాకు తోడుగుంచి సాతాను అంధకార దురాత్మ శక్తులు బంధించమని, పని చేసుకున్న వారికి ఆరోగ్యం ఇవ్వండి, డ్యూటీకి వెళ్ళే వారికి, ఉద్యోగం చేసుకున్న వారికి, స్కూల్కి కాలేజీకి వెళ్ళే వారికి కూడా తోడుగుండమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.